ఆర్జే సూర్య గారి యాక్టింగ్ మాత్రం అసలు చెప్పలేం భయ్యా. పోతారు మొత్తం పోతారు. నా కోపం వచ్చింది వీడు నావాడు. బొమ్మ నాకు వచ్చినట్టు 29 సూర్య ఎలా ఉంది బోరాని అనుకో గాలి మొత్తం బోరాన్ ఉంది. మొత్తం మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఒక విలనిజం ఎప్పుడు చూడలే. మాత్రం సూపర్ ఉంది, సూపర్ అన్న. మైండ్ బొర్ర బాల్ పిచ్చ క్యాక్ ఉంది. ట్రైలర్ మాత్రం అజ్జయ్ సూర్య స్వాగ్ అయితే అదృష్టం. నాని గారి యాక్టింగ్ మాత్రం పిచ్చ క్లాస్ ఉంది. అజ్జయ్ సూర్య స్వాగ్ మాత్రం చింపేసి మైండ్ బ్లోయింగ్. బొమ్మ నాకు వచ్చినట్టు 29 సూర్య ఎలా ఉంది బోరాని అనుకో గాలి బాగుంది. కేక నాన్న కేక శనివారం సరిపోదు, అన్ని వారాలు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ బాగుంది మొత్తం. ఎస్జే సూర్య ర్యాంప్ అన్న సాటర్డే సార్ రివ్యూ. నేను కూడా నా కోపం వచ్చింది వీడు నావాడు. అన్న బాగుంది అన్న, ప్రియాంక మోహన్ చాలా బాగుంది. ఇంకా మావాడు బాగుందండి. పోతారు మొత్తం పోతారు. ప్రియాంక సూపర్ డూపర్ హిట్. సూపర్ నాని యాక్టింగ్ అసలు చూడడానికి హీరో సూపర్ పెద్ద హిట్ అన్న. దసరా ఫిలిం ఫేర్ పక్క అన్న, ఇంకో ఫిలిం ఫేర్ వచ్చేసింది పక్క. ఆర్జే సూర్య గారి యాక్టింగ్ మాత్రం అసలు చెప్పలేం భయ్యా. పక్క చేస్తారు బ్రో. ఆర్జే సూర్య గారు మాత్రం దెబ్బ టైర్ వన్ పక్క. లాస్ట్ షాట్ అయితే చూడండి, క్రేజీ ఉంటుంది. మీకైతే చేస్తుంది, పక్క చేస్తుంది. బాగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్జే సూర్య చాలా బాగుంది, చాలా బాగుంది. సరిపోదా శనివారం ఎలా ఉంది ట్రైలర్? చాలా అంటే చాలా బాగుంది. నాన్నగారి యాక్టింగ్, నాన్నగారితో చింపేశాడు నాని అన్న. ఎస్జే సూర్య అయితే చిత్త కొట్టేశాడు ఆంటాగనిస్ట్ గా. దసరాకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఈ సినిమా కూడా వస్తాయి అవార్డ్స్. దసరా మించి వస్తాయి దీనికి అవార్డ్స్. రికార్డ్ కలెక్షన్స్ 200 కోట్లు దాటేస్తుంది. దసరా మించిపోతుంది ఈ సినిమా. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. జేబులో ఏమో ఉన్నది ఏమని ఇవే భయ. నాని ఫ్యానా? డై హార్ట్ ఫ్యాన్. చిన్న నుంచి వచ్చినావు? రామంతపూర్. చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూసాం పెరిగాను. నాని ఇదే ఫస్ట్ టైం చూడడం? ఇంతకుముందు చూసినావా? ఇంతకుముందు చూసాను నా జెర్సీ అప్పుడు. ఇప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది నాని చూసి? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సుదర్శన్ థియేటర్ లో ఓపెనింగ్ అయితే వస్తాడంట కదా, మళ్ళీ వస్తారా మీరు చూడడానికి? ఖచ్చితంగా వస్తాను. నాని గారి కోసం రాకుండా చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూనే పెరిగాను. ఎంత రేట్ అయినా పెట్టి కొంటావా? టికెట్ అయితే మళ్ళీ 1000 రూపాయలు కొంటాను. నాన్నగారి కోసం ఆ మాత్రం ఉంటారు. నానికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? నేను ఈగ మూవీ నుంచి ఫ్యాన్ అండి నానికి. ఈ సినిమా ట్రైలర్ బాగుంటుందని బయట టాక్ ఉంది. సో ఎలా అయినా సినిమా ఇట్టాలని కోరుకుంటున్నాను. నేను ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ప్రత్యేకించి శనివారం అనేది సస్పెన్స్ డిఫరెంట్ గా ఉంది. ఏందో నేను చాలా వెయిటింగ్ ఉన్నాను. సరిపోదా శనివారం ఎందుకు పెట్టారు టైటిల్? దీంట్లో ఏంటి వెరైటీ ఏముందని ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు సినిమా అంటే సుందరానికి కొత్తగా చూపించాడు, ఇందులో ఇంకేం కొత్తగా చూపిస్తారని నేను ట్రై చూస్తున్నా. ఆలోచన డిఫరెంట్ స్టోరీస్ తో వస్తాడు. చాలా మూవీస్ చాలా హిట్ అయ్యాయి. క్లాసిక్ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. మీకు ఎలా అనిపిస్తుంది? నాని అని చూస్తే ఎప్పటికైనా మాకు గొప్పగానే ఉంటుంది ఫ్యాన్స్ గా. కాకపోతే తను ఎంచుకునే సబ్జెక్ట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి, కొత్తగా ఉంటుంది. కొత్త వాళ్ళకు ఎంకరేజ్ ఎక్కువ చేస్తుంటాడు, ఇంకా బాగా చేస్తుంటాడు. కాబట్టి ఇంక ఇలానే ఉండాలని మేము చేస్తుంటాం. ఎంసీఆర్ కానీ, నేను లోకల్ కానీ, శ్యామ్ సింగరాయ్ కానీ ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అవును, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. వరుసగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇప్పుడు 2 ఫిలిం ఫేర్లు వచ్చాయి అన్నకు. దానికి ఆ సినిమాలో వచ్చేసి ఇద్దరు కొత్త డైరెక్టర్లే కొత్త వాళ్ళని నమ్మి అంత ఖర్చు పెట్టి
అంత రేంజ్ లో వెళ్ళి వాళ్ళ మీద నమ్మకంతో సినిమా తీసినందుకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే అన్న కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగో 2 అవార్డులు వచ్చాయి అన్నయ్యకు, ఇది కూడా హ్యాట్రిక్ కొడతాడు, దీంతో పాటు కూడా అవార్డు వస్తుంది మేము అనుకుంటున్నాం. ఇది కూడా ఒక హిట్ స్థాయిలో వెళ్ళిపోతుంది అనుకుంటున్నా, ఇండస్ట్రీ హిట్. ఇది కూడా ఆల్మోస్ట్ మనం చూస్తున్నాను, ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. 5 లాంగ్వేజ్ ఏదైతుందో ఇది కూడా అన్ని చోట్లలో మంచి పేరు సంపాదిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా గొప్పగా టాక్ వస్తుంది దాని గురించి అని అనుకుంటున్నాను. చిన్న హీరో నుంచి ఒక స్టార్ హీరోగా ఎదగడం ఎలా అనిపిస్తుంది? నేను ఒక ఫస్ట్ చిరంజీవి గారి ఫ్యాన్. నేను చాలా మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది. అలాగే నాని అని వచ్చాడు. ఈ జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకు నాని ఒక స్ఫూర్తి. చిరంజీవి ఎలా అయితే ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు నాని గారు కూడా అలాగే స్ఫూర్తిగా నిల్చుంటారు అనుకుంటున్నాను. ఎలా అంటారు అంటే ఒక చిరంజీవి తర్వాత జనరేషన్ తర్వాత రవితేజ, ఇప్పుడు ఈ జనరేషన్ లో నాని అంటున్నారు. అవును, ఇప్పుడు మనకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా సినిమా ఫీల్డ్ మీద తెలుగు స్టేట్లలో సినిమా ఫీల్డ్ అంటే చాలా మంది ఇష్టం ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజుల కింద చిరంజీవిని చూశారు, తర్వాత రవితేజ గారి పేరు బాగా వినిపించింది, ఇప్పుడు నాని గారి పేరు అలా వినిపిస్తుంది. నేను చెప్పిన ఒక చిరంజీవి గారిని ఎంతో అయితే స్ఫూర్తిగా తీసుకున్నారో ఇప్పుడు నాని గారిని కూడా అంతే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు జనాలు కూడా. కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా అలానే ఉంది.